జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. ఇదే మీ రాజ్యం, ఇదే. ఇంత కూడా చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం. ఏంటి అనంటే మీరెట్లనో విద్యాశాఖను పట్టించుకోరు. అట్లా అని చెప్పేసి మేము వెళ్లి ప్రాబ్లం అడ్రస్ చేస్తే మా మీద కేసులు, అక్రమ కేసులు. మేము చేసింది కూడా ఏమీ లేదు. అక్కడ అక్రమంగా సంవత్సరానికి 18 నుండి 20,000 లేట్ ఫీజులు వసూలు చేస్తున్నారు. పేరెంట్స్ రక్తాన్ని వాళ్ళు తాగుతున్నారు ఫీజుల రూపంలో. అది మేము క్వశ్చన్ చేసినందుకు మా మీద ఈరోజు అక్రమంగా కేసులు వేసి ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ కి పిలిచి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్పీ నుండి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది కాక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అది స్టూడెంట్స్ కి మంచిదే. కాకపోతే అది పేరెంట్స్ మీద బర్డెన్ అవ్వకూడదు. ప్రతి ఒక్క పేరెంట్ దాన్ని అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ షుడ్ బి ఆప్షనల్, నాట్ మ్యాండేటరీ. అదొక్కటే మా విద్యార్థి సంఘం నుండి మేము చెప్పాలనుకున్నాము. అండ్ అది కాక పాఠశాలలో విద్యార్థులు బుక్స్ అమ్మడం, యూనిఫామ్లు అమ్మడం జరుగుతుంది. అది కూడా రూల్స్ కి అగెయిన్స్ట్ గా అమ్ముతున్నారు, థర్డ్ పార్టీ వాళ్ళని పెట్టి. దాన్ని మేము ప్రూవ్ చేయాలనుకుంటే మమ్మల్ని ప్రొవోక్ చేస్తూ మాట్లాడారు. అక్కడ కూడా మేము ఎక్కడ మా పేషెన్స్ లూజ్ అవ్వలేదు. దాన్ని ప్రూవ్ చేసే విధానంలో మేము డోర్ ఒక్కటి పగలగొట్టడం జరిగింది, ఎందుకంటే మేము ప్రూవ్ చేయాలి కాబట్టి. అండ్ ఆ విషయంలో మా మీద అడ్డమైన అక్రమమైన కేసులు వేసి ఆడపిల్లలు అని కూడా చూడకుండా ఈరోజు మా మీద కేసులు వేస్తున్నారు. ఎవరమైనా సరే బీఆర్ఎస్పీలో పనిచేస్తున్నామంటే మాకు ఒక ధైర్యం ఉంది. మా ధైర్యం కేసీఆర్ సార్, కేటీఆర్ సార్. వాళ్ళున్నంత వరకు మీరు మమ్మల్ని ఏం చేయలేరు. అండ్ అది కాక ఎటువంటి కేసులు వేసినా మేము వెనక్కి తగ్గము. ఎంత మీద పడితే మేము అంత ముందుకొచ్చి కొట్లాడతామని చెప్పేసి ఈ రోజు ఎంఎన్ఆర్ స్కూల్ ని, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్లాంటి స్కూల్స్ మీద యాక్షన్ తీసుకోవాలి. అండ్ మాలాంటి విద్యార్థి నాయకుల మీద ఎన్ని కేసులు వేసినా మేము వెనక్కి తగ్గమని చెప్తా ఉన్నాము. అండ్ ఈ రోజు మేము ఒకటే విన్నపిస్తున్నాం. ఏంటి అనంటే ఒక స్పెషల్ కమిటీ అనేది వేయాలి, వేసి ఫీజులను ఒక క్రమంలో తీసుకోవాలి. అట్లా కాకుండా అడ్డగోలుగా వసూలు చేస్తే విద్యార్థి సంఘాలు ఉట్టిగా కూర్చోలేదు, కళ్ళకి గంటలు కట్టుకుని కూర్చోలేదు. మేము స్పందిస్తాము, ఎన్ని కేసులైనా కానివ్వండి, మా మీద వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. జై బీఆర్ఎస్వి, జై తెలంగాణ, జై